కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనుకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే క్రీస్తుతో కూడా లేపబడటంతో సమానం. ఎవరితోటి? క్రీస్తుతో కూడా లేపబడతాం. బాప్తీసంలో ఏం చేస్తాము? అయ్యగారు ఏం చేస్తారు? మనల్ని నీళ్ళల్లో ముంచుతారు. అంటే అర్థం ఏంటంటే క్రీస్తుతో కూడా మృతి పొందాం. మళ్ళా ముంచుతారా? అంతే పైకి లేపుతారా? పైకి లేపడం అంటే సమాధిలో యేసు ప్రభు వారు తిరిగి లేవడానికి సూచన. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అనగా మీరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రభు బిడ్డలుగా మారిన వారైతే, ఇదిగో చూడండి, పైనున్న వాటినే మీరు వెదకండి. 2వ వచనం ఏమన్నాడు? భూ సంబంధమైన వాటి మీద చెప్పండి, మనస్సు పెట్టకూడదు. మీ మనస్సు భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. ఏమేంటి భూ సంబంధమైనవి? ఇక్కడ 10 ఇచ్చాడు. 5వ వచనం చూడండి. 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా ఏంటి? కొలస్సీ 3:5, జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇవన్నీ ఏంటి? భూ సంబంధమైనవి. జారత్వం అంటే వ్యభిచారం. మారు మనసు పొందకముందు నువ్వు ఎలా జీవించావో తెలియదు. జారత్వము, అపవిత్రత, కామాతురత, ఈ 3 కూడా వ్యభిచారానికి సంబంధించినవి. ప్రభువుని నమ్ముకోకముందు నువ్వు ఎలా ఉన్నావో తెలియదు, కానీ ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ భూ సంబంధమైన పాపాలను ఏం చేయాలి? మనం చంపివేయాలి. ఏముంది అక్కడ? చంపివేయండి. అంటే తిరిగి వాటిని బ్రతకనియొద్దు. అంత మాత్రమే కాదు, 4వది ఏంటి చెప్పండి? దురాశ. నీది కాని దానిని కోరుకోవడమే దురాశ. 5వది ధనాపేక్ష. ధనాపేక్షకు ఒక పేరు పెట్టాడు. ఏంటంట? విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఏంటది? విగ్రహారాధన, ధనాపేక్ష. అనగా ధనాపేక్ష అనేది నీలో ఉంటే అది దేంతో సమానం? విగ్రహారాధనతో సమానం. దేవుని బిడ్డలమైన మనకి ధనాపేక్ష ఉండకూడదు, దురాశ ఉండకూడదు. ఇంకా ఏం చంపాలో చూడండి. 8వ వచనం, ఇప్పుడైతే మీరు ఇవి కూడా లెక్క పెట్టండి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటిని విసర్జించుడి. చంపాల్సినవి ఏమో 5, విసర్జించాల్సినవి 5. ఏమేమి విసర్జించాలి? కోపం. మరి కోపం పోయిందా? నువ్వు మారు మనసు పొందాను అంటున్నావు, బాప్తీసం తీసుకున్నాను అంటున్నావు, కోపం మాత్రం ఏమాత్రం తగ్గల. చాలామందికి ఊరికే కోపం వస్తుందండి. కోపము పాపము. రాసుకోండి ఆ మాట. కోపం ఏంటి? పాపం. చాలామందికి అర్థం కావట్లేదు. ఇతరుల మీద నువ్వు కోపపడితే అది పాపంతో సమానం. ఆగ్రహం, కోపం తీవ్రమైతే ఎలా మారిపోద్ది? ఆగ్రహంలాగా మారిపోతుంది. తర్వాత ఏంటి? దుష్టత్వం, అనగా చెడుతనం, దూషణ, ఇతరులని తిట్టడం, శాపనార్థాలు పెట్టడం. చివరగా మీ నోట బూతులు. చాలామంది మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నారు, కానీ బూతులు మానలా. కోపం వస్తే బూతులు వస్తున్నాయండి. ఏం భక్తి మన భక్తి చెప్పండి? బూతులు మాట్లాడే అసలు విశ్వాసరా? చెప్పండి. చెప్పరేందండి? అలాంటి వాళ్ళు విశ్వాసి కానే కాదు. బూతులు మాట్లాడే వాళ్ళకి ప్రభు బలలో చెయ్యి వేసే హక్కు ఉందా? లేదు. మరి ఎందుకు వేస్తున్నావు చెయ్యి? నువ్వు నీ నోరు అపవిత్రమైపోతుంది బూతులు మాట్లాడటం వల్ల. అపవిత్రమైన నోటితో ప్రభువుని ఎలా ఆరాధిస్తావు? అపవిత్రమైన పెదవులతో. కింద రాశాడు 9వ వచనంలో, ఒకరితో ఒకడు అబద్ధాలు ఆడకుడి. అబద్ధం ఆడే పెదవులతో, అపవిత్రమైన పెదవులతో దేవుని ఆరాధిస్తే దేవుడు ఆరాధన అంగీకరిస్తాడా? చెప్పండి.
అంగీకరిస్తాడా? అంగీకరించడా? అంగీకరించడు. 5వ వచనంలో దురాశ ధనాపేక్ష అన్నాడు. ధనాపేక్ష దురాశ అంటే నీది కాని డబ్బులు నువ్వు తీసుకోవడం. పోయిన వారం కూడా మనం ధ్యానం చేశాం. యోబు ఏమన్నాడు? నాది కాని సొమ్ము ఈ చేతులతో తీసుకొని నా చేతులు మలినము చేసుకోను. మలినమైన చేతులతో పవిత్రమైనటువంటి ప్రభు బలలో చేయి వేస్తావా? ఈ చెయ్యి ఏమైపోయింది? మలినమైపోయింది. దురాశతో మనం మలినమైపోయింది. అపవిత్రమైన సొమ్ముతో మలినమైపోయింది. వడ్డీ తీసుకోవడం, అది నీ డబ్బులా? పరాయి సొమ్ము నువ్వు తీసుకుంటున్నావు. కట్నం తీసుకోవడం, అది నీ డబ్బులా? అవి నీయా? వేరే వాళ్ళని నువ్వు తీసుకొని నీ చేతులు ఏం చేస్తున్నావు? అపవిత్రం చేసుకుంటున్నావు. లంచం తీసుకోవడం, రేపే ఓట్ల ఎలక్షన్, ఓటుకు నోటు తీసుకొని నీ చేతుల్ని ఏం చేస్తున్నావు? అపవిత్రం చేసుకుంటున్నావు. ఓటుకు నోటు తీసుకోవాలి అని ఆలోచన కలిగిన వారు ఎవ్వరు కూడా ఈరోజు ప్రభు బలలో చేయి వేయొద్దు. ఎందుకంటే ఇదే చేత్తో అపవిత్రమైన సొమ్ము తీసుకొని మలినం చేసుకొని మళ్ళీ ఈ ప్రభు బలలో చేయి వేయటానికి వీల్లేదు. దేవుని భయంకరమైన శిక్ష నీ మీదకి వస్తుంది. జాగ్రత్త. మీలో మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేచి నిలబడండి. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రమాణం చేయగలరా? రేపు జరిగే ఎలక్షన్లో ఈ రాత్రి ఇల్లు తిరిగి డబ్బులు పంచుతారు. రాత్రి పోతే తీసుకోలేదు, చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. సుబ్బమ్మ గారు, మీకు చాలా వందనాలు. మీ చేతులు మీరు మలినం చేసుకోలేదు, అపవిత్రం చేసుకోలేదు. పాస్టమ్మ గారు, తెర్సా, పెర్సి, నలుగురు రండి ఇక్కడికి. మేము నలుగురం ఫ్యామిలీగా ఇప్పుడు ప్రమాణం చేయబోతున్నాం. ఇటు రండి. మా నలుగురికి ఓటు ఉంది. ఈరోజు మా ఇద్దరు కూతుళ్ళకి కూడా ఓట్లు వచ్చినాయి. దగ్గరికి రండి. చేయి చాపు నాన్న. నేను చెప్పేది చెప్పండి. రేపు జరగబోయే ఎలక్షన్లో ఓటు వేయడానికి డబ్బులు నేను తీసుకోను. ఏమీ తీసుకోకుండానే ఓటు వేస్తానని దేవుని ఎదుట, సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాము. ప్రమాణము చేయుచున్నాను. దీనికి దేవుని యొక్క ప్రజలు సాక్షిగా ఉన్నారు. ఆమేన్. రైట్, థ్యాంక్ యూ. మేము నలుగురం తీర్మానం చేసుకున్నాం, ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని. కూర్చోండి దయచేసి. అది భక్తి అంటే. భక్తి అంటే ఏదో ప్రార్థనకు వచ్చి కానుకలు ఇచ్చి ప్రార్థనలు చేసి పాటలు పాడటం కాదండి. భక్తి జీవితంలో కనబడాలి. దేంటో కనపడాలి? ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. దురాశ. మరి నువ్వేం తీర్మానం చేసుకుంటావు? ఈరోజు నువ్వేం తీర్మానం చేసుకుంటావు? ఈరోజు వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ మీ ఊర్లో ఎంత ఇస్తున్నారు, మీ ఊర్లో ఎంత ఇస్తున్నారు, మా ఊర్లో 2000 ఇస్తున్నారు, మీ ఊర్లో 2000, మా ఊర్లో 5000 ఇస్తున్నారు. మా ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 5లు ఎంత వచ్చినట్టు? 20,000. ఎంత ఎండలో కండెలు కొత్తే వస్తాయి. ఎన్ని పనులు చేస్తే మనం 20,000 సంపాదించుకుంటామని సైతాను ఆశ పుట్టిస్తున్నాడు, దురాశ పుట్టిస్తున్నాడు. చూడండి, దురాశని, ధనాపేక్షని ఏం చేయాలి చెప్పండి? చంపివేయాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మారు మనసు పొంది బాప్తీసం పొందిన మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నాలో ఎటువంటి దురాశ లేకుండా చేయి ప్రభువా. అపవిత్రమైన సొమ్ము తీసుకొని నా చేతుల్ని నేను మలినం చేసుకోను ప్రభువా. నాలో ఉన్న ధనాపేక్షను చంపివేయండి తండ్రి. కోపము, ఆగ్రహము, బూతులు, ఈ పాపంలో నేను పడిపోతున్నా, నన్ను క్షమించయ్యా. ఎవరిని దూషించకుండా, శపించకుండా, శాపనార్థాల నోటికి రాకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, క్రీస్తులందు మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకమన్నావు, భూ సంబంధమైన వాటిని చంపమన్నావు, విసర్జించమన్నావు. నాయన, నీ సన్నిధిలో
దురాశ, ధనాపేక్ష అనే పాపాలు మేము చంపివేయడానికి సహాయం చేయండి. రేపు జరిగే ఎలక్షన్స్లో ప్రభువా, ఎక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకొని మా చేతులు మలినం చేసుకోకుండా, డబ్బులు తీసుకోకుండా ఉండటానికి సహాయం చేయండి. ఎవరిలో ఎటువంటి దురాశ లేకుండా చేయండి. నిజమైన భక్తి మేము చేయడానికి సహాయం చేయండి. నిజమైన మారు మనసు మాకు అనుగ్రహించండి. దేవా, ఇంకా మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని కూడా ఇంకా ఎవరైనా దురాశతో ఉంటే వారిలో ఉన్న దురాశని తొలగించండి, అపవిత్రతను తొలగించండి. మా చేతులు ఎన్నడూ మలినం చేసుకోకుండా పవిత్రమైన హృదయం, పవిత్రమైన చేతులు మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మోకరించి ఉండండి. ప్రభు బలలో చేయి వేయడానికి మనం సిద్ధంగా ఉందాం.